ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలి అన్నప్పుడు అలాగే పండుగప్పుడు కూడా ఏదన్నా సింపుల్గా చేయాలి, అది కూడా ఖర్చుతో పని లేకుండా చాలా తక్కువ సమయంలో అన్నప్పుడు ఇలాంటి స్వీట్ చేయండి. అసలు మీరే ఆశ్చర్యపోతారండి. ఇంత మంచి స్వీట్ ఇన్ని రోజులు మనకి ఎందుకు చేయడం రాలేదా అనుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఖర్చుతోనే పని లేదండి. ఇంట్లో ఉండే వాటితో ఈజీగా ఇలా చేయండి. టేస్ట్ అద్భుత. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక కప్పు ఫుల్గా పుట్నాల పప్పు తీసుకోవాలండి. అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఈ రెండు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూగా ఇలా కలుపుతూ దోరగా వేయించుకోవాలండి. కొబ్బరి అనేది కాస్త కలర్ చేంజ్ అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇందులో 2 ఇలాచీ కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి. అది చల్లారేలోగా మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఇందులో కప్పు ఫుల్గా బెల్లం తీసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు కూడా పోసుకొని జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని పక్కన ఉంచుకుందాము. చల్లారి పెట్టుకున్న పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అస్సలు బరక అనేది ఉండకూడదు. చూడండి ఇలా బాగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోండి. ఆపుతూ ఆన్ చేస్తే మిక్సీ పట్టుకుంటే చక్కగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం బెల్లం నీళ్ళు వడకట్టి పోసుకోవాలి. అలాగే ఇందులో ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలండి. బెల్లంతో చేసేటప్పుడు ఒక చిటికెడు సాల్ట్ వేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనము కాస్త బెల్లం నీళ్ళు ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా పుట్నాల పౌడర్ ఇందులో వేసుకొని సిమ్లో ఉంచుకోవాలండి. సిమ్లో ఉంచుకొని కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా బాగా దగ్గరికి వస్తుంది కదా, సిమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ ఉంచకండి. మీరు కావాలంటే పుట్నాల పప్పు కొద్దిగా పైకి తీసుకున్నారండి కప్పుకి, అలాంటప్పుడు 1.5 కప్పు కూడా వాటర్ వేసుకోవచ్చు అండి. నేనైతే కరెక్ట్గా తీసుకున్నాను కాబట్టి 1 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి, ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి జస్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది. చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇదంతా కూడా వేసుకొని దీన్నంతా కూడా చక్కగా సరి చేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. జస్ట్ ఒక 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. మనం పండగప్పుడు కూడా టైం ఉండదు కదా, అలాంటప్పుడు కూడా ఇలా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది జస్ట్ ఒక 10 నిమిషాల పాటు వదిలేసామనుకోండి బాగా చల్లారిపోతుంది. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. చుట్టాలు వచ్చినా కూడా మనము ఇంట్లో పెట్టడానికి స్వీట్ ఉండదు కదండి, అలాంటప్పుడు కూడా ఇలా సింపుల్గా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు చేసిన తర్వాత అనుకుంటారు బా ఎంత బాగుంది ఈ స్వీట్ అనుకుంటారండి, అంత బాగుంటుంది. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. అసలు ఈ స్వీట్ తింటుంటే మనకు ఇంకా మైసూర్ పాకు కూడా చేయబుద్ధి కాదండి. ఇది అంత బాగుంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదా పళ్ళు లేకుండా, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. ఇంకెన్ని తింటామో తెలియదండి, అంత కమ్మగా ఉంటుంది టేస్ట్. పచ్చి కొబ్బరి వేసాం కదా, తప్పకుండా ఈ పండగకైనా సరే ఇంట్లో ఈరోజు స్వీట్ తినాలన్నా సరే ఇలాంటి స్వీట్ ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.